హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను లాండ్రీకి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇదే ఫస్ట్ టైం నేను లాండ్రీ అయితే వేయడము. బావ మొబైల్ పట్టుకొని వెళ్తున్నా, బావేమో నిద్రపోతున్నాడు. చెప్పాను అనమాట, నేను ఒక్కదాన్ని వెళ్తా లాండ్రీ వేయడానికి అని చెప్పేసి. సో నేను వెళ్తాననే నమ్మకం అయితే లేదనమాట బావకి, ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు అంతగా తెలియని కూడా తెలియదు. నేను అంటే చాలా తక్కువ వెళ్ళడం, బావతో వెళ్ళినప్పుడు కూడా నేను సరిగ్గా గమనించను, జస్ట్ బట్టలు వేసేస్తా అంతే. బట్ ఈరోజు వెళ్ళేసి నేను ఒక్కదాన్నే ట్రై చేద్దాం, సాహసిద్దాం అనుకుంటున్నా. సరే చూడాలి. సో బట్టలు అయితే ఇక్కడ పెట్టేసాను అనమాట, సర్దేసి. సో వీటిని తీసుకొని వెళ్ళి లాండ్రీలో వేయాలన్నమాట. సో మీకు కూడా చూపిస్తాను ఎలాగ లాండ్రీ వేయాలి ఏంటి అని చెప్పేసి. సో చూద్దాం. సో బయట అయితే ఫుల్ చలి ఉందన్నమాట. ఇక్కడ సౌండ్ వస్తుంది కదా, అది వచ్చేసి మొత్తం ఇక్కడ మంత్లీయా 2 monthsకి ఒకసారి వచ్చేసి ఇక్కడ గ్రాస్ అంతా కూడా కట్ చేస్తారు. సో అది జరుగుతుంది అనమాట, అదే నాయిస్. ఇలా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా వాష్ చేసుకునేదానికి A3 అలాగే A4 ఇవి వచ్చేసి డ్రైయర్కి అన్నమాట. సో ఇవైతే ఖాళీగా ఉన్నాయి కదా, మనం ఇప్పుడు వీటిలో వేసేద్దాం బట్టలన్నీ కూడా. చూసారు కదా, నేను రెండిట్లో కూడా ఈ విధంగా అయితే వేసేసుకున్నాను అనమాట. బట్టలన్నీ కూడాను రెండిట్లో పట్టాయి నాకు. సో వీటిలో ఇప్పుడు ఈ టైడ్ లిక్విడ్ కూడా వేసేసుకొని ఆన్ చేసుకోవాలన్నమాట. సో అది ఎట్లాగా ఏంటి అనేది కూడా చూపిస్తాం. చూసారు కదా, లిక్విడ్ అంతా కూడా ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట. సో దాంట్లో కూడా ఇదే విధంగా వేసేసుకున్నాం. సో ఇట్లా మొత్తం కూడా దీని మీద పోసేస్తే మొత్తం అంతా కూడా కలిసిపోయిద్ది అనమాట. ఇక్కడైతే కొంచెం అయింది కదా, దాన్ని ఏదన్నా ఒక క్లాత్ తీసుకొని దాని వరకు కూడా నీట్గా తుడిచేసుకొని దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇంకా దీని పని అయితే అయిపోయింది. జస్ట్ ఏదైనా పక్కన పెట్టేసి ఇంకైతే నెక్స్ట్ ఆప్షన్ చూసేద్దాం. ఈ పైన కూడా కొంచెం అంటే పై దాకా రాదనమాట అసలు వాటర్, దీని దాకా రాదు. అందుకని దీన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయాలి అనేది క్లోజ్, దీన్ని కూడా క్లోజ్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీనికి ఒక యాప్ ఉంటుంది అన్నమాట. సో ఆ యాప్ ద్వారా ఇదైతే వర్క్ అవుతుంది. సో ఆ యాప్ చూపిస్తా. సో ఇదన్నమాట యాప్, ఈ యాప్ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనము వాష్ చేయడానికి $2.5 కట్ అవుతుంది. సో
సో అది ఎట్లా అంటే స్కానర్. సో దీనికి బ్లూటూత్ అయితే ఆన్ చేసుకోమని చెప్తున్నారు. ఈ విధంగా అయితే మనం స్కానర్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇలాగైతే వస్తుంది అన్నమాట. దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేశాక ఇక్కడ స్టార్ట్ చేయాలి అని అడుగుతుంది అన్నమాట. సో మనం ఇక్కడ ఏం పెట్టుకోవాలంటే ప్రీమియం ప్రెస్. ఓకే, తర్వాత హాట్ వాటర్తో మనం వాష్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హెవీ, మనం ఎక్కువ వేసాం కాబట్టి క్లాత్స్. సో వద్దులే, లైట్ హెవీయే పెడతా. సో ఈ 3 ఆప్షన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత స్టార్ట్ కొట్టి ఇది అయితే ఆన్ అయిపోయింది. సో వాటర్ వస్తూ ఉంటాయి, చూపిస్తా. మనం ఎత్తితే ఆఫ్ అయిపోతాయి అన్నమాట. సో చూసారా, వాటర్ వచ్చేసాయి. ఇది అయితే ఆన్ అయిపోయింది. మనం వేసేస్తే మళ్ళీ అది స్టార్ట్ అయిపోయింది అన్నమాట. సో వాటర్ వస్తున్నాయి. సేమ్ అదే విధంగా ఇది కూడా ఆన్ చేసేసుకుందాం. ఇదన్నమాట, ఆ విధంగా అయితే ఆన్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి ఒక్కదానికి $2.25 అనేది అవుతుందన్నమాట. సో ఇంకా మన పని అయిపోయింది. ఇంకా మనం అయితే ఒక 35 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చేసి వీటిని చేంజ్ చేసి మళ్ళీ డ్రైయర్లోకి వేసుకోవాలన్నమాట. అప్పుడు మళ్ళీ కూడా సేమ్ అలాగే ఇప్పుడు మనం ఎట్లా అయితే స్కాన్ చేసామో అదే విధంగా చేయాలి. అది కూడా మనం ఇప్పుడు వాష్ అయిన బట్టలు ఎలా వస్తాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే డ్రైయర్లో కూడా ఎలా వేస్తారు అనేది చూపిస్తాను. సో బయట అయితే మాత్రం ఫుల్ చల్లగా ఉందన్నమాట. 3 ఉంది టెంపరేచర్, కానీ ఫీల్స్ లైక్ -1 అంట. సో చాలా చల్లగా ఉంది. నేనైతే జాకెట్ కూడా వేసుకోకుండా వచ్చేసా. ఇంకా తర్వాత వచ్చేటప్పుడు జాకెట్ వేసుకోవాలి. ఇంకా అయితే నేనైతే ఇంటి దగ్గరకు వచ్చేసాను అన్నమాట. సో ఇందాక చెప్పాను కదా మీకు, ఇట్లాగా గ్రాస్ కట్ చేస్తానికి వస్తారు అని చెప్పేసి. సో ఇప్పుడు మా ఇంటి ఎదురుగా వస్తే చూపిస్తున్నాను అనమాట నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది. అట్లాగా ఒక చిన్న బండి వేసుకొని వస్తారు, అలా కట్ చేస్తారు. మనం వేసి అయితే చాలాసేపు అయింది కదా బట్టలు, చూడొచ్చు అనమాట. మనం ఈ యాప్లో ఏమైంది, అయిపోయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో చూసారా, ఇక్కడ ఫినిష్డ్ అని వచ్చిందనమాట. అంటే మనం వేసిన 2 లాండ్రీలు ఫినిష్ అయ్యాయి, మనం ఇప్పుడు డ్రైయర్లోకి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి దీంట్లో చూపిస్తుంది అనమాట. మీకు చూపించి నేను మళ్ళీ వెళ్ళేసి ఇంకొక లోడ్ ఉంటే అది వేసేసి వచ్చాను అనమాట. మొత్తం 3 ఉన్నాయి, బట్ 2 చూపిస్తుంది అయిపోయాయి అని చెప్పి. అక్కడికి వెళ్ళి చెక్ చేయాలి. అలాగే ఇందాక ఏమైందంటే హాట్ వాటర్ పెట్టాను కదా, బాగా అన్నాడు హాట్ వాటర్లో పెట్టకూడదు, ఏదో లిడ్ అనేది ఒకటి వస్తుంది అనమాట, అప్పుడు బట్టలు పాడైపోతాయంట. సో ఫస్ట్ టైం కదా, మనకు తెలియదు హాట్ వాటరా లేకపోతే ఏం వాటర్లో పెట్టాలని. నార్మల్గా అయితే వామ్ వాటర్లో పెట్టాలంట. సో అది తెలియక నేను హాట్ వాటర్ పెట్టాను. మళ్ళీ 3rd టైం వేయడానికి అని వెళ్ళానని చెప్పా కదా. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అంట. ఫస్ట్ వేసింది అయితే చేంజ్ అవ్వలేదు, కానీ సెకండ్ వేసింది చేంజ్ అయ్యింది. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఇది ఫస్ట్ మిస్టేక్గా క్షమించేశారు. సో అలా అన్నమాట.
అయిపోయాయి అనమాట. చూపిస్తా ఎలా వస్తుంది అనేది. సో ఇట్లా చూపిస్తుంది కదా, ఓపెన్ అని చూపిస్తుంది అనమాట. సో బట్టలన్నీ కూడా ఈ విధంగా అయిపోయినాయి మొత్తం అయితే. సో నేను ఇది వచ్చేసి ఇది ఇక్కడే పెట్టేసి వెళ్ళాను, మళ్ళీ ఎందుకు అటు ఇటు తిప్పుకోవడము అని చెప్పేసి ఇక్కడ పెట్టాను అనమాట. ఇది సెకండ్ది. సో ఇది కూడా అయిపోయింది. నేను వచ్చి చేంజ్ చేసింది అయితే ఇదన్నమాట. అంటే ఇంకొకటి వేసాను థర్డ్ లోడ్ అని. ఇది వచ్చేసి పెద్ద ఉన్నాయన్నమాట బ్లాంకెట్లు అవి. ఈ బొమ్మ కూడా కొంచెం నల్లగా అయిపోతే అది కూడా తీసుకొని వచ్చి దాంట్లో వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ మూడిట్లోవి నేను డ్రయర్లోకి చేంజ్ చేసుకోవాలి. ఏమన్నా డ్రయర్లు ఖాళీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఖాళీ అయితే ఏమీ లేవు, అన్నీ ఆన్లోనే ఉన్నాయి. వాట్ వీ డూ. ఓ ఇది ఖాళీ ఉంది. సో ఇది డ్రయర్ అనమాట, ఖాళీగానే ఉంది. దీంట్లో మనం ఒక లోడ్ అయితే వేసేసుకోవచ్చు. మరి ఇవి ఊగుతున్నాయి, ఇవి కూడా ఖాళీయా అప్పుడు? ఓ ఇవి కూడా ఖాళీ. సో మనం ఈ 4 వాటిలో వేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే 4 అంటున్నానంటే 3 దాంట్లో 3 కూడా వేసేద్దాం ఇప్పుడు. అయితే 3 లోడ్లు వేసేసాను అనమాట. 3 లోడ్స్ వేసాను, ఇక్కడ 2 అండ్ ఇక్కడైతే ఒకటి వేసాను అనమాట, 3. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిల్లో సో ఈ షీట్స్ అయితే వేయాలన్నమాట. ఇవి 2 విధాలుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు వీటితో డ్రయర్ చేస్తే మనకి లేయర్స్ కొంచెం ఊడిపోతూ ఉంటాయి అన్నమాట, కొంచెం బొచ్చుగా వస్తాయి. సో అదంతా కూడా బట్టలకు పట్టేయకుండా కొంచెం 70% అయితే వీటిలో దీనివల్ల పోతుందన్నమాట. సో అది దాన్ని పట్టేసుకుంటుంది. అది ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కానీ దాని తర్వాత ట్రాన్స్పరెంట్ అయిపోయింది అనమాట డ్రయర్ అంతా అయిపోయిన తర్వాత. అలాగే ఈ డ్రయర్ బాల్స్ కూడా వేయాలన్నమాట, ఏదైనా బొచ్చు లేకుండానే ఈ 2 కూడా వేసేది. సో ఇది వచ్చేసి స్మెల్ కూడా వస్తాయి అన్నమాట, మంచి స్మెల్ వస్తాయి బట్టలు. సో ఇలా వేసిన తర్వాత క్లోజ్ చేసేయాలి. ఇదే విధంగా ఈ 2కి కూడా వేసేసుకుందాం. సో ఒక 2 షీట్స్, అలాగే ఒక బాల్, అదొక రకమైన బాల్, ఇదొక రకమైన బాల్. ఈ 2 అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేస్తున్నాం. ఇంకా మిగిలిన ఈ 2 ఇది ఈ లాస్ట్ దాంట్లో వేసేద్దాం. అక్కడొకటి వేసేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఆన్ చేయాలన్నమాట. 2.25 ఇది కూడా. సో దీన్ని వచ్చేసి ఇప్పుడు సేమ్ ఇందాక చేసిన విధంగానే మళ్ళీ కూడా స్కాన్ చేయాలి. దీనికి కూడా 2.25 ఇది కన్ఫర్మ్. అండ్ స్టార్ట్ కొడితే ఇది ఆన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సేమ్ ఒకటే ప్రాసెస్. ఇది టైం చూసారా, 60 సెకండ్స్ 60 మినిట్స్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకా లోడ్ అవుతుంది. ఓకే, హై టెంపో, మీడియం టెంపో, లో టెంపో.
ఇంకా అయితే ఇది స్టార్ట్ చేయమని అడుగుతుంది అనమాట. స్టార్ట్ చేస్తే ఇది కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా 60 minutes చూపిస్తాం. ఇది కూడా అలాగే స్టార్ట్ చేసేద్దాం. సో ఇవి స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా అయితే అయిపోయింది. ఇంకా 60 minutes అయితే మనం వెయిట్ చేయాలి. ఒక గంట సేపు వెయిట్ చేయాలి ఈ మూడిటి కోసం. ఇంకా అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఈ మూడు కూడా నేను హై టెంపరేచరే పెట్టాను అనమాట. ఇది జస్ట్ హై టెంపరేచరు, మీడియం టెంపరేచర్, లో టెంపరేచరు, డెలికేట్స్, నో హీట్ అంట. సో ఇవే ఆప్షన్స్ చూపించింది కాబట్టి నేను అన్నిటికీ కూడా హై టెంపరేచరే పెట్టాను. ఎందుకంటే మన బట్టలు కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో అలా అనమాట. ఇంకా అయితే దీన్ని ఎత్తి దీని మీద పెట్టేసి ఇంకా వెళ్ళిపోవడమే. సో ఈ విధంగా అయితే మనం డ్రయర్లోకి కూడా చేంజ్ చేసేసుకున్నాం, చూసారు కదా. సో చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసా. ఇంకా 1 hour తర్వాత సేమ్ అదే విధంగా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి మనకి యాప్లో చూపిస్తుంది అనమాట. అప్పుడు వెళ్ళేసి ఇంకా ఆ బట్టలన్నీ కూడా తెచ్చి పెట్టేసుకొని మడతేసేసుకోవడమే. సో అదనమాట ఇక్కడ వాషింగ్, డ్రయర్, లాండ్రీ పని ఈ విధంగా అయితే చేసుకుంటారు. మేమే కదా, అందరూ కూడా సేమ్ ఇదే విధంగా చేసుకుంటారనమాట. సో మళ్ళీ డ్రయర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తా ఎలాగ ఆరిపోయాయి అనేది. సో డ్రయర్ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడే 3 కూడా అయిపోయినాయి, 3 డ్రయర్లు. సో ఇప్పుడు వెళ్ళేసి తీసుకొని రావాలన్నమాట. బయట చూస్తేనేమో భయంకరమైన ఎండ అనే ఫీలింగ్ వస్తుంది, కానీ బయటికి వెళ్తే మాత్రం ఫ్రీజ్ అయిపోతున్నాం అన్నమాట. సో అందుకని జాకెట్ ఖచ్చితంగా వేసుకొని వెళ్ళాలి. సో నేను మీకు బయట చూపిస్తాను అసలు ఎంత ఎండగా ఉందో, కానీ చలి మాత్రం అంతకు డబల్ ఉందన్నమాట. సో ఇప్పుడు వెళ్ళేసి ఆ 3 డ్రయర్లో ఉన్న బట్టలన్నీ తీసుకొని వచ్చేసి పెట్టుకొని మడతేసుకోవాలన్నమాట. సో అవి అసలు ఎట్లా డ్రై అయ్యాయి ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఆరిపోయా లేదా అనేది చూద్దాం. సరే ఇప్పుడైతే ఇప్పుడు మనమైతే వెళ్ళేసి ఆ బట్టలన్నీ కూడా తెచ్చేద్దాం. సో 3 లోడ్లు అనమాట. అది నేను ఒక్కదాన్నే తీసుకురాలేను కదా. సో అందుకని చెప్పేసి బావ కూడా వస్తున్నాడు నాతో పాటు. సో చూపించాను బావ. సో బావనైతే చూపించాను. సో ఇప్పుడైతే అబ్బా చలి పడుతుంది, బాగా చలి వచ్చేస్తుంది అనమాట. ఎండ చూడండి ఎలా ఉందో, కానీ చలి మాత్రం చాలా ఉందన్నమాట. సో ఇది ఫుల్ అవుతుంది. అండ్ ఇందాక ఒకటి చూపించా కదా నేను తీసుకొని వచ్చింది, ఆ డ్రయర్ మీద పెట్టాను కదా. సో అది 2 కూడా ఫుల్ అవుతాయి అన్నమాట. 3 లోడ్స్ కదా మొత్తం. చూద్దాం ఎలాగ డ్రై అయ్యాయి. సో ఈ మిడిల్ వన్ అనమాట నేను వేసింది. చూసారా మనం వేసే బట్టలన్నీ చూసారా ఎలాగ ఆరి. సో ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. బట్టలు అయితే తీసేసుకున్నాను ఇవన్నమాట. నేను 3 వైట్ పేపర్స్ లాంటివి వేసా కదా, అవన్నమాట ఇవి. చెప్పాను కదా ముందే ట్రాన్స్పరెంట్గా వస్తాయి అని చెప్పి. సో ఇదేనమాట అది మందే అమ్మా.
వేరే వాళ్ళ బట్టలు కూడా తెచ్చేసేసి. సో ఇట్లా వస్తుంది అన్నమాట ట్రాన్స్పరెంట్గా. దీంట్లో ఉన్న లిక్విడ్ అంతా కూడా బట్టలకు పట్టి మంచి స్మెల్ వస్తుంది. అలాగే బట్టల్లో కొంచెం పీచుగా ఉంటుంది అని చెప్పాను కదా, సో అది కూడా లేకుండా ఉంటుంది అన్నమాట ఇవి వేస్తే. బాల్స్ కూడా వేసాం కదా, బాల్స్ అయితే బట్టలతో పాటు లోపలికి వచ్చేసాయి. సో ఇవైతే ఇట్లా ట్రాష్లో వేసేసి, ఒకవేళ అట్లాంటి క్లాత్స్ ఏమన్నా వస్తే ఇట్లాగా ట్రాష్ బ్యాగ్ పెడతారనమాట ఇక్కడ. సో అవి వేసేసుకోవచ్చు. ఇంకా అయితే ఇవి తీసేసుకొని ఇంకా మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నేను మీకు చూపించా కదా ఎలాగా మొత్తం ఆరిపోయాయి అనేది. ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా ఒక డ్రెస్ పట్టుకొని చూపిస్తాను మీకు ఎలాగా ఆరిపోయాయి అనేది. ఇదన్నమాట మాది. సో ఇక్కడుండే ఈ హౌసెస్ అందరూ కూడా ఇదే లాండ్రీకి వచ్చేసి వేసుకుంటారనమాట ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడైతే ఎవరికి కూడా వాషింగ్ మిషన్స్ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి అందరు కూడా ఇప్పుడు వెళ్ళాం కదా, సో అక్కడికే వచ్చేసి బట్టలు వాష్ చేసుకొని డ్రయర్లో వేసేసుకుంటారు. ఇక్కడ బట్టలు ఉతికి ఆరేసే ఇది ఉండదన్నమాట, ఖచ్చితంగా డ్రయర్లో వేయాల్సిందే. సో ఇప్పుడు చూపిస్తా ఎలా ఆరాయో. సో ఇవన్నమాట ప్యాంట్, టీషర్ట్ మొత్తం కూడా ఆరిపోయి మంచిగా. నేను ఈ బొమ్మ కూడా వేసాను అనమాట, దుమ్ము ఉంటే. ఇది కూడా దుమ్ము అంతా పోయింది. సో కొంచెం మరకలు ఉన్నాయి, కానీ మరకలు ఏమి, ఇది సాఫ్ట్ టాయ్ కదా. సో అదనమాట లాండ్రీ వ్లాగ్. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.